కి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, 2025 సంవత్సరం అంతా సజీవులుగా కాపాడి ఈ నూతన సంవత్సరంలో మనలను ప్రవేశింపచేసిన ఆ కృపగల దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ, ఈ 2025 సంవత్సరం కీడు, పాడు, నాశనం మన సరిహద్దుల దరిచారకుండా, రక్షణయే మనకు ప్రాకారంగా, ప్రఖ్యాతియే మనకు గుమ్మంగా దేవుడు చేసి దుఃఖ దినాలు నిశ్చయంగా సమాప్తి చేయునుగాక. అంత మాత్రమే కాదు సుమి, బహుతరాలకు సంతోష కారణంగా, శాశ్వత శోభాతిశయంగా మిమ్మును, మీ కుటుంబాలను, మనలను, మన పరిచర్యలను దేవుడు నిలవబెట్టునుగాక. ఆమేన్. మంచిది. 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు. జనవరి నెలలో కామారెడ్డి పట్టణంలో 3 దినాలు మీటింగ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ మెట్రో గ్రౌండ్స్లో 3 దినాలు మీటింగ్స్ ఉన్నాయి. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి, అనేకులకు షేర్ చేయండి. విశేషంగా తెలంగాణ, ఆంధ్ర ఉభయ రాష్ట్రాల్లో అనేక చోట్ల సువార్త కోటాలు ఏర్పాటు చేయాలనే భారభరితమైన మనస్సుతో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఆ భారభరితమైన మనసు, ఈ పరిచర్య హృదయంలో దేవుడుంచారు. ప్రార్థించండి. ఉభయ రాష్ట్రాల్లో రాగల దినాల్లో అనేక చోట్ల సువార్త సభలు ఏర్పాటు చేసి గొప్ప ఉద్యమం తెలుగు రాష్ట్రాల్లో మన పరిచర్య ద్వారా, ఇంకా ఈ రాష్ట్రాల్లో ఉన్న అనేక పరిచర్యల ద్వారా నిశ్చయంగా గొప్ప ఉద్యమాన్ని దేవుడు పుట్టించునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన దివ్యమైన సందేశం. శుద్ధీకరణ కోటాలు, నూతన సంవత్సరపు ఆరాధన, ఇవన్నీ ముగించుకొని నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కదా. 2వ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నన్ను పురికొల్పిన ఒక ప్రత్యేకమైన అంశం. ఈ 2025 సంవత్సరంలో దేవుని కొరకు ఎలా బ్రతుకుదాం, కుటుంబాలను, మన ఆత్మీయ జీవితాలను ఎలా కట్టుకుందాం అని కొన్ని ఖచ్చితమైన ఆత్మీయ తీర్మానాలు మనం అందరం తీసుకోవాలని, తీసుకునేటట్లుగా మీ హృదయాలు రేపాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పటాన్ని బట్టి మీ కొరకు ఈ సందేశాన్ని ప్రభు సిద్ధపరిచారు. మనం తీసుకోవలసిన తీర్మానాలు. ఓ మాట, ప్రపంచంలో ఎవడు పుట్టుకతో భక్తిపరుడు కాడు, అలాగని పుట్టుకతో ఎవడు భక్తిహీనుడు కాడు, కాజాలడు. ఒక వ్యక్తి యొక్క అలవాట్లు, ఒక వ్యక్తి యొక్క పద్ధతులు బాగు చేసేవైనా అవే, చెడగొట్టేవైనా అవే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు క్రమం తప్పకుండా కొన్ని దినాలు మీరు పాటిస్తే, ఒక మానసిక శాస్త్రవేత్త అంటాడు, ఒక వ్యక్తి ఒక పని 14 రోజుల పాటు కంటిన్యూస్గా చేస్తే మార్పు కనపడిద్దట అతనిలో. 21 రోజు కంటిన్యూస్గా చేస్తే అది అలవాటుగా మారిపోద్దట. దాన్ని అలాగే ముందు కొనసాగుతూ వెళ్తూ ఉంటే అదే అతని ప్రవర్తనగా, అతని వ్యక్తిత్వంగా మిగిలిపోతుందట. మంచిది. ఈ 2025 సంవత్సరం మీరు, నేను, మనమందరం కలిసి దేవుని సన్నిధిలో తీసుకోవలసిన మొట్టమొదటి నిర్ణయం, నా జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభిస్తాను. ఎవరితో? దేవునితోనే. ఇందులో 3 విభాగాలు. ఉదయం లేవటంతో నా తొలిటి మాట, నా మొదటి మాట దేవునితోనే మాట్లాడతాను. దేవునితో మాట్లాడకుండా ఏ మనుషునితో మాట్లాడను. అభ్యాసం చేయి.
రెండవది, లేవతంతోటే నా కన్నులు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడాలి. సెల్ ఫోన్ని కాదు, ఎస్, వాట్సాప్ మెసేజ్లు కాదు, ఫేస్బుక్ కాదు, పిల్లల ముఖం కాదు, భార్య ముఖం కాదు. లేవటంతో నా కన్నులు దేవుని వాక్యాన్ని చూడాలి. దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళను. మొదటి నిర్ణయం తీసుకుంటారా? రెండవది, మనం తీసుకోవలసిన రెండవ శ్రేష్టమైన నిర్ణయం, నా ఇంటి వారిని, నా పిల్లలను ప్రతి దినం దీవిస్తాను. ఉదయం లేవటంతో దేవునితో గడిపేవు కదా, వాక్యంతో గడిపేవు కదా, ప్రార్థనలో గడిపేవు కదా. ఇక ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత భార్యను దీవించు, భర్తను దీవించు, పిల్లలను దీవించు. ఓ మాట మిమ్మల్ని అడుగుతాను, ఉదయం లేవటంతో ఎంతమంది భార్యలు భర్తలకు ప్రైజ్ ఎలాడని చెప్తారు? కింద కామెంట్ రాయండి. ఎంతమంది భర్తలు భార్యలకు, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు డాడీ ప్రైజ్లాడ్ డాడీ, ఎంతమంది తండ్రులు పిల్లలకు నానా ప్రైజ్లాడ్ నానా, అమ్మా ప్రైజ్లాడ్రా తల్లి అని ఎంతమంది పిల్లలకు ప్రైజ్లాడ్ చెప్తారు? లేవటంతో ప్రైజ్లాడ్ అనే మాట ఇంట్లో ఒకరికొకరు ఎంతమంది చెప్పుకుంటారు? కింద కామెంట్ బాక్స్లో రాయండి. దైవజనమా, లేవటంతో దేవునితో గడిపిన తర్వాత నీ ఇంటి వారిని దీవించటం నేర్చుకో. ఎప్పుడు నీ నోట శాపపు మాట రానివ్వకు. కొంతమంది చూడండి, ఉదయం లేవటంతో పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు, ఒరే తిండిపోతాడా, ఒరే నిద్రపోతాడా, ఒరే దరిద్రుడా, ఒరే పనికిమాలినోడా, చూడండి ఈ సుప్రభాతంతో లేపుతారు. ఉదయం లేవటంతో ఏమంటారు, ఆ పాసిముఖంతో శాపపు మాటలతో స్టార్ట్ చేస్తారు. నేను ఎప్పుడు చెప్తా కదా, పిల్లలు తప్పు చేస్తే శిక్షించు, దండించు, బెత్తంవాడు, శిక్షించు కానీ నోటితో శపించొద్దు. ఎప్పుడు చేతులెత్తి నీ పిల్లలను, నీ ఇంటి వారిని దీవిస్తూ ఉండు. ఆ దీవినే దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. మూడవది, నా ఇంటి వారికి, అలాగే నేను బ్రతుకుతున్న చోట నా చుట్టూతో ఉన్న వ్యక్తులకు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పంచుతాను. ప్రేమను పంచుతా, ఆప్యాయతను పంచుతా, అనురాగాన్ని పంచుతా. సహజంగా చాలా చోట్ల కుటుంబాల్లో చూస్తే ప్రేమను పంచేదానికంటే చిరుబుర్లాడేదే ఎక్కువ. మనం ఆరాధించే దేవుని గురించి రాయబడిన మాట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. నిమిషమేమో కోపం ఉండేదేమో నిమిషం, దయ ఆయుష్కాలం. మనుషుల పరిస్థితి ఏంటో తెలుసా? దీనికి ఆపోజిట్. ప్రేమ ఉండేది నిమిషమే. ఆ కిస్మిస్ పండుగప్పుడు, మ్యారేజ్ డే అప్పుడు, పిల్లల కేకులు కట్ చేసేటప్పుడు, బర్త్డే చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి ప్రేమగా మాట్లాడతారు. ఇక ఎప్పుడు చూసినా మొహం అది ఒక రకంగా పెట్టుకొని, కందగడ్డలాగా పెట్టుకొని చిరాకు పడుతూ ఉంటారు. బిడ్డలారా, వింటున్నారా? కుటుంబ సభ్యులకి ఎప్పుడు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, నువ్వు బ్రతుకుతున్న చోట ప్రేమను పంచేవారిగా మనం బ్రతుకుదుంగాక. ఓ మాట, ఒకవేళ మనుషులం కదా, కోపతాపాలు వస్తాయి, మాటకు మాట అంటాం, మనుషులం కదా, మనస్మర్థలు వస్తాయి. ఎప్పుడైనా ఎవరి మీదైనా నువ్వు కోపగించుకుంటే, పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న మాట, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండనివ్వద్దు. విన్నారా? సూర్యుడు అస్తమించేదాకా మీ కోపం నిలిచి ఉండొద్దు. ఎవరితో నువ్వు కోపడ్డావో సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి. వాక్యం సెలవిస్తున్నమాట. ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడకుండా
ఆ అసమాధానంతోనే ఆ రాత్రి నువ్వు పడకల మీదకి వెళ్తే నీవెవరివో తెలుసా? అపవాదికి చోటిచ్చిన వాడివైపోతావు. రైట్? మూడో మాట విన్నారు కదా, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు. మనం బ్రతుకుతున్న ప్రతి చోట ఇంటి వారికి, తోటి వారికి పంచుదుం గాక. ఎవరితో వివాదపడొద్దు. ఎవరితోనైనా ఒక సమయంలో గొడవ పడితే ఆ రోజే వాళ్ళతో సమాధానపడి ఐక్యపడుదుం గాక. నాలుగవది మరి శ్రేష్టమైనది, సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో రాసి ఉంటుంది. నాలుగవది విలువైనది. నీ ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టు. రైట్? ఎవరి నడతలను? మీ ఇంటి ఎదురోళ్ళ నడతను కాదు సుమి. సంఘానికి వచ్చే ప్రజల నడతను కాదు సుమి. మొట్టమొదట నీ నడతను, నీ ఇంటి వారి నడతలను, నీ పిల్లల నడతలను బాగుగా దేవుని సన్నిధిలో కనిపెట్టు. పిల్లలు యవ్వన వయసులోకి వస్తున్నారా? వాళ్ళు సెల్ ఫోన్ వాడుతున్నారా? సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు? ఆ హిస్టరీ ఒకసారి చూడు. ఫోన్ హిస్టరీ ఉంటుంది కదా, ఏం చూస్తున్నారు కనిపెట్టు. వాళ్ళ పుస్తకాల్లో ఏమున్నాయి కనిపెట్టు. సెల్ ఫోన్ గ్యాలరీలో ఏమున్నాయి కనిపెట్టు. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నారు కనిపెట్టు. కుమార్తె ఎవరితో చెలిమి చేస్తుంది కనిపెట్టు. ఒక బాధ్యత కలిగిన తల్లి తండ్రి పిల్లలను చక్కగా కనిపెడతారు. అంత మాత్రమే కాదు, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేశారా లేదా, ఎప్పటికప్పుడు హోంవర్క్ చేస్తూ ఏ దినపు సబ్జెక్ట్ ఆ రోజు చదువుతున్నారా లేదా. తల్లి చెల్లి, నీ ఇంటి వారి నడకలను ప్రతిదినం జాగ్రత్తగా నువ్వు కనిపెట్టుదువుగాక. ఆమేన్. మంచిది. ఐదవది అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి అవసరమైనది, మరి ప్రత్యేకంగా తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నీకు అత్యంత అవసరమైనది ఏంటో తెలుసా? సెల్ ఫోన్తో నా విలువైన సమయాన్ని, నా విలువైన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోను. సెల్ ఫోన్ అవసరమే. ఈరోజు మీరు వాక్యం వినగలుగుతున్నారంటే సెల్ ఫోన్ మంచిదే. అయితే ఒక తీర్మానం చేసుకో, ఈ సెల్ ఫోన్తో విలువైన సమయాన్ని పాడు చేసుకోను. 2024లో నీ విలువైన సమయం సెల్ ఫోన్ దగ్గర పాడు చేసుకున్నావు కదా. ఎన్ని గంటలు సెల్ ఫోన్ దగ్గర గడిపావు? నేనంట అన్ని గంటలే గనక బైబిల్ మీద నువ్వు గడిపితే ఎంత ఆత్మీయుడి అయిపోయేవాడివి. అన్ని గంటలే గనక దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో గడిపితే అసలు నీ ఆధ్యాత్మికత ఏ శిఖరాల మీద ఉండేది. ఈరోజు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా తీర్మానం చేసుకో, దేవా, నా సెల్ ఫోన్ వ్యసనానికి నేను దూరంగా ఉంటాను. ప్రత్యేకంగా 2024లో సెల్ ఫోన్లో వాట్సాప్ స్టేటస్లు చూసి, సినిమా జోక్స్ చూసి, జబర్దస్త్ క్లిప్పింగ్స్ చూసి, ఫన్నీ థింగ్స్ చూసి, చివరికి ఆ చిన్న క్లిప్పింగే నేను సినిమాలోకి దించి జీవితం పాడు చేసిందేమో. తీర్మానం చేసుకో. సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఉన్నాయా? పబ్జీ గేమ్స్ ఉన్నాయా? రకరకాల ఆటలతో విలువైన సమయాన్ని పాడు చేసుకున్నావా? అడుగు దేవుణ్ణి. అవసరం మట్టుకే ఫోన్ వాడతానయ్యా, అవసరమైన దానికే సెల్ను వాడతానయ్యా. ఇంకో మాట కూడా చెప్పమంటారా? మీరు బైబిల్ చదువుకునేటప్పుడు బైబిల్ ప్రక్కన సెల్ ఫోన్ పెట్టుకోకండి. సెల్ ఫోన్ దూరంగా పెట్టండి. అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసుకోండి. ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు ఫోన్ ఎదురుగానే పెట్టుకొని స్తోత్రం 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 అనే లోపు ఫోన్ రింగ్ అయిద్దా? ఆ రింగ్ అయిన వెంటనే కళ్ళు తెరిచి ఏంటి మెసేజ్, ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, మరలా స్తోత్రం స్తోత్రం. అలా నీ భక్తి జీవితం చేయొద్దు. వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఫోన్ దూరంగా పెట్టుకొని సెల్ ఫోన్ వ్యసనం నుండి యేసు నామములో ఈ సంవత్సరం నువ్వు బయటకు వచ్చుదువుగాక. ఆమేన్. ఆరవది మరి ప్రాముఖ్యమైనది, ఈ 2025 సంవత్సరానికి
52 ఆదివారాలు ఉన్నాయి. 6వ తీర్మానం ఏంటో తెలుసా? 52 ఆదివారాలలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను పోగొట్టుకోను. 2024లో ఎంతమంది క్రమం తప్పకుండా 52 ఆదివారాలు మందిరానికి వెళ్ళారో, ఒక్క ఆదివారం కూడా మిస్ చేసుకోకుండా నేను మందిరానికి వెళ్ళాను అన్నవాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, 2024 ఏమైపోయినా ఈ 2025 ఒక్క ఆదివారపు ఆరాధన కూడా మిస్ కాకుండా, మరలా ఆదివారపు ఆరాధనకి వెళ్ళేటప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా లేటుగా వెళ్ళదు. ఒక 5 నిమిషాలు ముందే వెళ్ళి ఆ ఆదివారపు ఆరాధన కొరకు మోకరించి ప్రార్థన చేయండి. 7వది, ఇది ప్రతి క్రైస్తవుని భుజస్కంధాల మీద ఉన్నటువంటి భారం. ఏంటో తెలుసా? ఈచ్ వన్ క్యాచ్ 10. ఈచ్ వన్ క్యాచ్ 10. క్యాచ్ 10 కాకపోయినా ఈచ్ వన్ క్యాచ్ 1. ఈ 2025 సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా రక్షణలోకి నడిపిస్తా. ఒక్క ఆత్మనైనా బలపరిస్తే కనీసం ఒక 10 మంది ఆత్మలైనా రక్షణ మార్గంలోకి నేను నడిపిస్తా. తమ్ముడు, చెల్లి, ప్రతి దినం ఎక్కడో ఓ చోట వెళ్ళిన ప్రతి స్థలంలో యేసయ్య గూర్చి ఒక్క మాటైనా చెప్పు. ఆదివారపు ఆరాధనకు వెళ్ళేటప్పుడు నీతో పాటు ఒక్క నూతనాత్మనైనా ఆదివారం మందిరానికి తీసుకుని వెళ్ళు. మెట్టుకు ఈ 2025 సంవత్సరం కనీసం ఒక్క నూతన ఆత్మనైనా రక్షణలోకి నడిపించేటట్లుగా తీర్మానం చేసుకుందాం. ఆమేన్. 8వది, నా రాబడి అంతటిలో 10వ వంతు నా దేవునికి చెల్లిస్తా. దశాంశాన్ని ముట్టుకోను, దేవుని భాగాన్ని ముట్టుకోను. ఏదెను తోటలో ఆదాముతో దేవుడు అన్నారు, ఈ తోటలో ఉన్న వృక్షఫలాలన్నీ తిను, బట్ ఈ వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దు, జీవవృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దు అన్నాడు. దైవజనమ, మీతో నాతో అనే మాట కూడా 90% నీ కొరకు, నీ కుటుంబం కోసం, నీ అవసరాల కోసం వాడుకో. 10వ వంతు మాత్రం నువ్వు తినొద్దు. అది దేవుని ధనాగారంలో ఉండాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మేము ఇబ్బందులు అనుభవిస్తున్నావయ్యా, పేదరికం అనుభవిస్తున్నావయ్యా, మేమేమి ఇవ్వగలుగుతాం? ఇచ్చి చూడు, ఆకాశపు వాకిళ్ళు విప్పి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించటం ప్రారంభిస్తాడు. ఈ మాటలు వింటున్న సేవకులారా, మీలో ఎవరైనా దైవజనులుంటే, దైవజనులైన మీరు కూడా దేవుడు మీకు ఇచ్చే ప్రతి దానిలో 10వ వంతు మీ నాయకులకు, మీ మీద నాయకులుగా ఎవరైతే ఉన్నారో, మీ సమస్త పెద్దలు, మీ ఆధ్యాత్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో, దేవుడు మీకు ఇచ్చే ప్రతి దానిలో 10వ వంతు దేవునికి చెల్లించమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. 9వది మరి ప్రాముఖ్యమైనది, నీ ఉద్యోగ స్థలంలో, నీ పని స్థలంలో మాదిరికరమైన క్రైస్తవునిగా బ్రతుకు. నీ ప్రవర్తనలో క్రీస్తును చూపించు. ఆమేన్. దైవజన్మ, నీ మాటలతో క్రీస్తును ప్రకటించడం కాదు, నీ ప్రవర్తనతో క్రీస్తును ప్రకటించాలి. సామెత ఒకటి ఉంది కదా, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. మాటల కంటే ప్రవర్తన మరెక్కువ శక్తివంతమైనది కదా. నువ్వు ఏ స్థలంలో ఉద్యోగం చేస్తున్నావో తమ్ముడు, నీ ఉద్యోగ స్థలంలో డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఫంక్చువాలిటీ, సిస్టమేటిక్గా వెళ్ళు. ఒక 5 నిమిషాలు ముందే వెళ్ళు. నీకు రోజుకొచ్చి 1000 రూపాయలు జీతం ఇచ్చారంటే ఆ 1000 రూపాయల జీతానికి తగిన కష్టం, దానికి మించిన కష్టం ఉద్యోగ స్థలంలో వచ్చాయి. అబద్ధాలు ఆడకో, లంచాలు తీసుకోకో, సోమరిపోతుగా బ్రతక్కో, పని దొంగగా బ్రతక్కో, డ్యూటీకి వెళ్ళకపోయినా వెళ్ళినట్లుగా సంతకం చేయకో. నువ్వు బ్రతుకుతున్న చోట యేసయ్య ఎట్టివాడో, యేసయ్య గుణగణాలు ఎట్టివో
యేసయ్యను నీ ప్రవర్తన ద్వారా, నీ మాదిరికరమైన జీవితం ద్వారా యేసుక్రీస్తు గుణగణాలు ప్రజలకు వ్యక్తపరచుదువుగాక. కొన్నిసార్లు మన ఉద్యోగ స్థలాల్లో వెకిలి మాటలు మాట్లాడటాన్ని బట్టి, పోకిరి మాటలు మాట్లాడటాన్ని బట్టి, లోకస్తులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించడాన్ని బట్టి దేవుని నామం అన్య ప్రజల మధ్యలో దూషించబడుతుంది. ఎరుగుదురు కదా మీరు ఈ మాట, మిమ్మును బట్టే కదా నా నామం అన్య ప్రజల మధ్యలో దూషించబడుతుందని. తమ్ముడా, చెల్లే, నీవు దూషించబడ్డా పర్వాలేదు, నీ ప్రవర్తన ద్వారా ప్రభు దూషించబడకుండా ఉండునట్లు మాదిరికరంగా పని స్థలాల్లో, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో బ్రతుకుదురుగాక. ఆమేన్. మంచిది. 10వది మరి ప్రాముఖ్యమైనది, కన్నీటి ప్రార్థన, పరిశుద్ధ జీవితం, ఆస్తిగా స్వాస్థ్యంగా కలిగి బ్రతుకు. బా ఏంటి కన్నీటి ప్రార్థన, పరిశుద్ధ జీవితం, అదే నీ ఆస్తిగా, అదే నీ స్వాస్థ్యంగా కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకు. ఈరోజు చాలామంది క్రైస్తవులు చెప్పే సాక్ష్యం, యేసు ప్రభు నమ్ముకోక మునుపు ఒకప్పుడు మేము జీరోనయ్యా, తినటానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవటానికి బట్ట ఉండేది కాదు, అద్దెలలో బ్రతికేవాళ్ళం, పేద బ్రతుకులు. ప్రభు మమ్మల్ని ఈరోజు బహుఘనంగా ఆశీర్వదించాడు అని మ్యాక్సిమం ఏ క్రైస్తవుని కదిలించినా ఇదే సాక్ష్యం చెప్తారు. అయ్యా, అమ్మా, డబ్బులో పెరిగావు, సంతోషం. ఆస్తిలో పెరిగావు, సంతోషం. కన్నీటి ప్రార్థనలో పెరిగావా? పరిశుద్ధ జీవితంలో పెరిగావా? ఒక భక్తుడు ఏడుస్తూ ఇలా అంటాడు, ఒక్క చుక్క కన్నీటి బొట్టు కూడా దేవుని సన్నిధిలో రాల్చలేని కడు పేదవాడిని నేను. ఏంటేంటి ఏ విషయంలో పేదవాడు? కన్నీటి చుక్కలు రాల్చే విషయంలో డబ్బులు ఐశ్వర్యవంతుడే, ఆస్తిపాస్తుల్లో ఐశ్వర్యవంతుడే. ఈ 2025 సంవత్సరం కన్నీటి ప్రార్థన, పరిశుద్ధ జీవితం, స్వాస్థ్యంగా, ఆస్తిగా దేవుని సన్నిధిలో కలిగి బ్రతుకు. ఆమేన్. మంచిది. 11వది మరి శ్రేష్టమైనది, సాయంత్రం కుటుంబం దగ్గరకు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో, భర్తతో, పిల్లలతో, కుటుంబ సభ్యులతో కొంతసేపైనా ఆప్యాయంగా, కొంతసేపైనా కుటుంబ సభ్యులతో గడుపు. యాంత్రికంగా జీవితాలు మరల్చుకోవద్దు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్తో ఆడుకుంటా, వీడియో గేమ్స్తో ఆడుకుంటా, టీవీ దగ్గర కూర్చొని సీరియల్ చూస్తా, ఈ పనికిమాలిన కార్యక్రమాలు చేస్తా దేవుడిచ్చిన అందమైన కుటుంబాన్ని పాడు చేసుకోకు. అయ్యా, పగలంతా ఉద్యోగానికి వెళ్ళేవు కదా, ఇంట్లో నీ భార్య తను ఒంటరిగా ఉంటుంది కదా, సాయంత్రం నీ రాక కొరకు నీ భార్య ఎదురు చూస్తుంది. దేని కొరకు? నా భర్తతో కొద్దిసేపు మాట్లాడాలి. పిల్లలు పగలంతా స్కూల్లో గడుపుతారు, సాయంత్రం వస్తారు, అమ్మతో గడపాలి, నాన్నతో గడపాలి. కుటుంబ సభ్యులతో ప్రతిరోజు ఏ మాత్రం అవకాశం ఉన్నా కుటుంబ సమేతంగా భోజనం చేయండి. ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులుగా ఒక చోట కూర్చొని ఒకరి పరిస్థితులు ఒకరు షేర్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. యంత్రాల్లాగా ఉండొద్దు. కొన్ని చోట్ల చూడండి, గృహాలకు వచ్చిన తర్వాత కూడా ఆ కుర్చీ మీద భర్త, ఈ సోఫా సెట్ మీద భార్య, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కొడుకు, ఈ స్థలంలో కూతురు, అక్కడ కూర్చొని కూడా ఇక చూడండి సెల్ ఫోన్ ఇట్లా తీసుకొని ఇక ఇట్లాగే ఉంటారు. ఈ కాలంలో ప్రజలకు ఎక్కువగా మెడ నొప్పి వస్తుందట. ఎందుకు? ఏడ్చా దేవుని సన్నిధిలో మోకరించా లేదు, ఈ సెల్ ఫోన్తో ఆడుకొని అనారోగ్యానికి గురవుతున్నారట. తమ్ముడు, చెల్లి, ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో తప్పకుండా గడుపు.
ఆఖరిది అన్నిటికంటే మరి విశిష్టమైనది, ప్రత్యేకమైనది. మీరు అనవచ్చు, అన్నయ్య ప్రతి పాయింట్ చెప్పేటప్పుడు ఇది మరి ప్రత్యేకమైంది, ఇది ఇది మరి ప్రత్యేకమైంది అని అన్నారు కదా అన్నయ్య, ఇంతకీ వీటిలో ఏది ప్రత్యేకమైంది అని అంటారా? ప్రతిదీ ప్రత్యేకమైంది. దేవుని సన్నిధిలో ప్రార్థించి కొన్ని విలువైన విషయాలు, 12 విషయాలు మీ కొరకు ఏరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇవి ముత్యాలు, మీ జీవితాన్ని కట్టే రత్నాలు, భూలోకంలోనే పరలోకాన్ని అనుభవించే దివ్యమైన సూక్తులు. 12వది ఆఖరిది చెప్పంటారా? మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించాలి. ఆమేన్. ఎలా ముగించాలి? కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటమే కాదు, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకోవటమే కాదు, ప్రతిరోజు సాయంత్రం కనీసం ఒక అర్ధ గంట అయినా, వింటున్నారా, కనీసం ఒక అర్ధ గంట అయినా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కుటుంబ ఆరాధన చేసుకోండి. ఆమేన్. కుటుంబంగా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఒక విలువైన మాట చెప్తున్నాను. కుటుంబ ప్రార్థన చేసుకున్నారు కదా, రాత్రి పడకల మీదకి వెళ్ళేటప్పుడు పడకల మీదకి సెల్ ఫోన్ తీసుకెళ్ళకండి. నా మాట వినండి. పడకల మీదకి సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళకండి. కొంతమంది అట్లాగే పడకల మీద పండుకొని సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్తో ఏవేవో చూసుకుంటా నిద్ర తొందరగా పట్టదు, ఆలస్యంగా పండుకుంటారు. ఆలస్యంగా పండుకున్న తర్వాత అరుణోదయ ప్రార్థనకి ఎలా మీరు లేవగలుగుతారు? మీ జీవన తొలి సంధ్య దేవునితో ఎలా ఆరంభించబడుతుంది? ఉదయం లేవటంతో ఒక అర్ధ గంట ఎలా దేవునితో గడపగలుగుతారు? చెప్పండి, ఎలా గడపగలుగుతారు? కుదురుతుందా? ఆలస్యంగా పండుకొని హడావిడిగా లేటుగా లేచి ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లలకి టిఫిన్ చేయాలి, హరిబరిగా బయలుదేరతారు. జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించండి. జీవన మలి సంధ్య దేవునితోనే ముగించండి. ఈ 2025 సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయండి. ప్రతిరోజు మిమ్మల్ని అడుగుతాను, కనీసం ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేయండి. ఇది మీ లక్ష్యం అయి ఉండాలి. ప్రతిరోజు కనీసం 2 గంటలైనా దేవునితో మీరు గడపండి. ఇలాంటి దివ్యమైనటువంటి నిర్ణయాలు మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. నిర్ణయాలు తీసుకోవటమే కాదు, ఈ నిర్ణయాల ప్రకారం అడుగులు వేసుకుంటూ వెళ్తే, ప్రారంభంలో చెప్పాను కదా, 14 రోజులు నువ్వు తూచా తప్పకుండా ఇది నువ్వు చేయగలిగితే 14వ రోజు నుండి ఆటోమేటిక్గా నీకు ఉదయకాలం మెరుకు వస్తుంది. 21 రోజు కంటిన్యూస్గా నువ్వు చేస్తే 22వ రోజు నుంచి కుటుంబ ప్రార్థన ఎప్పుడైనా చేసుకోకపోతే ఏదో కోల్పోయినట్లుగా అమ్మో అల్లాడిపోతావు. అది నీ అలవాటుగా మారిపోద్ది. పుట్టుకతో ఎవడు భక్తిపరుడు కాలేడు, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారో లేదో నాకు తెలియదు, కానీ ఈ కృషి, ఈ కసి నీ లోపటుంటే మండుచూ ప్రకాశించే దీపంలాగా నీ బ్రతుకు కాలంలో బ్రతికే భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. ఈ 12 నిర్ణయాలు దేవుని దగ్గర తీసుకుందామా? తప్పకుండా తీసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోనండి. దేవా, ఈ 12 నిర్ణయాలు నేను తీసుకుంటున్నానయ్యా. ప్రతిరోజు అడుగుతాను, ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోండి. ఎన్ని పాయింట్లు మీరు పాటించారు? 12 పాటించారా? కొన్ని పాటించారా? ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మీ దేనదాసునిగా ఈ ప్రజలను నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరం బిడ్డల ఎదుట మీరు పెట్టిన ఈ 12 తీర్మానాలు తూచా తప్పకుండా పాటించున్నట్లుగా, చెప్పిన దానికంటే ఈ బిడ్డలు మరెక్కువగా చేయగలుగునట్లుగా మీరే మీ విశేష కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును తండ్రి, ఈ 2025 సంవత్సరం
దుఃఖ దినాలు సమాప్తం చేసినందుకు స్తోత్రాలు. కీడు పాడు నాశనం దరిచారకుండా రక్షణయే ప్రాకారంగా ప్రఖ్యాతియే గుమ్మంగా మీరు చేసినందుకు స్తోత్రం. ఈ 2025 సంవత్సరం బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. అవివాహితులకు వివాహాలు దయచేయండి. సంతానలేమితో బాధపడుతున్న వారికి చక్కటి సంతానం దయచేయండి. సరి అయిన ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న ప్రజలు శిఖరాల మీద కూర్చోవాలి. విశేషంగా అద్దె గృహాల్లో బ్రతుకుతున్న బిడ్డలకు సొంత గృహాలు దయచేయి. మా క్రైస్తవ యవన బిడ్డలు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా స్థిరపడినట్లుగా, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్గా వర్ధిల్లునట్లుగా యేసు నామం పేరిట ప్రతి కుటుంబాన్ని దీవించుదురుగా. ప్రతి కుటుంబంలో నుండి దైవజనులను మీరు లేవనెత్తుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండునుగాక.